కాళేశ్వరం మీదనే ఎందుకు ఇట్లా కక్ష కట్టిందంటే హ్మ్. కాళేశ్వరంతోని తెలంగాణ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. ఇరిగేషన్స్ కాళేశ్వరంతోని నిండు కుండలాగా తెలంగాణ తలపిస్తున్నది. కాళేశ్వరంతోని కేసీఆర్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇవి నచ్చాయి వాళ్ళకు. ప్రజలు ఎప్పుడు దరిద్రులుగానే ఉండాలి. అడక తినేటోళ్ళలాగానే ఉండాలి. రైతులు ఎప్పుడు వలసలు పోతూనే ఉండాలి. ఎందుకంటే హైదరాబాద్‌లో బంగ్లాలు కట్టుకోవాలంటే పాలమూరులో రైతులు పచ్చగుంటే ఎవడొచ్చి నీకు తట్టమేయాలి ఇక్కడ? లేబర్ దొరుకుతలేరు, పనులు దొరుకుతలేరు అంటారు కదా! కాబట్టి వాళ్ళు పని చేయాలి. వాళ్ళు వాళ్ళు సుఖంగా ఉండొద్దు. వాళ్ళు పంటలు డబ్బులు పండించుకోవద్దు. సంపాదించొద్దు. పంటలు పండించుకోవద్దు. వీళ్ళ బిల్డింగ్‌లలో కూలి చేయడానికి కదా వాళ్ళు పుట్టింది. వాళ్ళు లేబర్‌గానే ఉండాలి. లేబర్ కొడుకు లేబరే కావాలి. వానికి భూమి ఉన్నా కూడా అది నెర్రెలు పారాలి, తొండలు గుడ్లు పెట్టాలి. పల్లేరులు మొలవాలి. వీళ్ళంతా 57 ఏళ్ళు చేసిందేంది? హైదరాబాద్‌లో బంగ్లాలు కట్టడానికి లేబర్‌గా మార్చారు కదా! వాళ్ళు ఎప్పుడు బిచ్చగాళ్ళుగానే ఉండాలి. నీ సబ్సిడీల మీద, నువ్వేసే ఎంగిలి మెతుకుల మీద ఆధారపడుకుంటూనే ఉండాలి. ఇది కదా ఈ దొరలది. కేసీఆర్ ఏందంటే ఆయన పుట్టింది వెల్మ కమ్యూనిటీ కావచ్చు, కానీ ఎన్నడూ దొరలాగా లేడు ఆయన. ఆయన ప్రజల పట్ల మమకారం ఉంది, ప్రేమ ఉంది. ఎన్నోసార్లు కళ్ళల్లో నీళ్ళు రాలంగా చూసినాం. వీళ్ళకి ఏమన్నా పట్టింపు ఉన్నదా? ఒక్కనాడు జై తెలంగాణ అనేటోడు, కాళేశ్వరం ఏందో తెలియనోడు, కూలేశ్వరం అని మాట్లాడేటోడు. వాళ్ళు చెప్తే వినాలనా ఇప్పుడు? కాళేశ్వరం దగ్గర ఉరిదీయాల కేసీఆర్‌ని అంటున్నావు. ఎందుకు ఉరి తీయాలి? నీకు ఒక్క రూపాయి అవినీతిని రుజువు చేసే దమ్ము ధైర్యం లేదు, నువ్వు ఉరి తీస్తావు. సెక్యూరిటీ లేకుండా జనంలోకి రమ్మని ఏం చేస్తారో చూద్దాం. రేవంత్ రెడ్డినా? ఇద్దరిని కేసీఆర్ సెక్యూరిటీ లేకుండా జనంలోకి రమ్మందాం, రేవంత్ రెడ్డిని సెక్యూరిటీ లేకుండా జనంలోకి రమ్మందాం. హ్మ్. ఎవరికి గౌరవం దొరుకుతుంది, ఎవరికి ప్రతిఘటన వస్తుంది అనేది అప్పుడు తెలుస్తుంది, జనంలోకి వస్తుంది. అర్థమవుతున్నది జనాలకు. ఆశ పెట్టిండు, మోసం చేసిండు, 2000 4000 చేస్తా అన్నాడు. కేవలం అధికారంలోకి రావడానికే మాట్లాడిండు అనేది జనాలకు అర్థమైంది. సరే 4 కలల పాటు ఆయనకు ఒక అవకాశం వచ్చింది. యంగ్ ఏజ్లో ముఖ్యమంత్రి అయిండు. కొంచెం నోటి శుద్ధి ఉంటే మాలాంటి వాళ్ళం కూడా అభిమానులుగా మారేవాళ్ళం. ఆ నోటి శుద్ధి లేక, వాక్శుద్ధి లేక అడగోలు మాటలు మాట్లాడి ఒక మెచ్యూర్డ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రతిపక్ష నాయకునిగా ఎన్నో బాధ్యతలు నిర్వహించిన కేసీఆర్‌ను పండబెట్టి తొక్కుతా, పెగులు మెడకేసుకుంటా, ఏం భాష అది? ఆ సీట్‌ను గౌరవిస్తాం తప్ప, ఆ సీట్‌లో కూర్చున్నోళ్ళు ఎవరినైనా వ్యక్తిగతంగా గౌరవించాలంటే వాళ్ళకి ప్రతిభ ఉండాలి, వాళ్ళకు నైపుణ్యం ఉండాలి, అన్నిటికంటే మించి సంస్కారం ఉండాలి, భాష పట్ల శుద్ధి ఉండాలి. రమ్మంటుండుగా పాపం కేసీఆర్‌ని అసెంబ్లీకి రమ్మంటుండు, సలహాలు ఇమ్మంటుండు పెద్దనలాగా. ఎర్రగడ్డ హాస్పిటల్‌లో తీసుకుంటాను. కూడా పేషెంట్లు అడుగుతారు. పోతాడా కేసీఆర్? ఎర్రగడ్డ హాస్పిటల్‌లో పేషెంట్లు అడుగుతారు. కేసీఆర్ చూడాలి, కేసీఆర్‌ని రావాలి. చూడాలి, మాట్లాడాలి, కేసీఆర్‌తో మేము బాధించాలి, చర్చించాలి. పోతాడా కేసీఆర్? ఎర్రగడ్డ హాస్పిటల్‌ను రేవంత్ రెడ్డి ఒక్కడేనా సార్? నేను అనేది ఏంటంటే అసెంబ్లీలో అబద్ధాలు ఆడేటోడిని, అసెంబ్లీలో పండబెట్టి తొక్కుతా పేగులు మెడకేసుకుంటా అనేటోడిని. ఏమాత్రం సంస్కారం లేనంతోని హ్మ్. నీకు కేసీఆర్ గురించి తెలియదు. కేసీఆర్ ఎవరికన్నా లెటర్ రాస్తే సుజన విధేయుడు అని రాస్తాడు. గౌరవం. సుజన విధేయుడు అంటే ఎందుకైనా మంచి జనానికి విధేయుణ్ణి అని. ఆయన పోతాడా? మంచి జనంలో రేవంత్ రెడ్డి ఉన్నాడా? సుజనుడా రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి ఇంకా 3 ఏళ్ళు ఉంటాడు కావచ్చు. అప్పటి వరకు అసెంబ్లీకి కూడా కేసీఆర్ మరి? ఎందుకు పోవాలి? ప్రతిపక్ష నేత కదా! ప్రతిపక్ష నేత అయితే ఆయన డెలిగేట్ చేస్తాడు పవర్స్‌ని. అక్కడ ఒక మామూలు ఎమ్మెల్యేతో తట్టుకునే శక్తి రేవంత్ రెడ్డికి లేదాడ. హ్మ్. ఎందుకంటే అవగాహన పెంచుకోవాలి రేవంత్ రెడ్డి. ఇప్పుడున్న ఏ నది ఎక్కడున్నదో తెలవదు. గోదావరిలో పెన్నా నది కలుపుతుంది అంటుండు. బేసిన్‌లే. ఇప్పుడు బనకచెర్ల నల్లమల ఎక్కడున్నదో ఎక్కడుంది? తెలవదు. నల్లమల ఎక్కడున్నదో తెలవదు. గోదావరి ఎక్కడున్నదో తెలవదు. దేవాదులు ఎక్కడున్నదో తెలవదు. ఆయనతోని ఏం చర్చ? ఇప్పుడు పండితుల చర్చలుంటాయి. పండితులతో చర్చించేదెవరు? పండితులే. సమవుజ్యం ఉంటేనే చూసేటోళ్ళకి చూడాలనిపిస్తది, మాట్లాడేటోళ్ళకి మాట్లాడాలనిపిస్తది. రేవంత్ రెడ్డికి కేసీఆర్ సమవుజ్జా? అంటే రేవంత్ రెడ్డి కేసీఆర్‌కి సమవుజ్జా? రేవంత్ రెడ్డికి సమవుజ్జులు చాలామంది అసెంబ్లీలో ఉన్నారు. వాళ్ళు చూసుకుంటారు రేవంత్. ప్రతిపక్ష నాయకుడు అయినంత మాత్రాన రోజు అసెంబ్లీలో కూర్చోవాలని రూల్ ఏం లేదు. పోయి సంతకం పెట్టి వస్తాడు, ఆయన పని ఆయన చేసుకుంటాడు. జనాలు వెయిట్ చేస్తుర్రుగా రేవంత్ రెడ్డి అన్ని సార్లు అడుగుతుంటే కేసీఆర్ ఎందుకు వస్తలేడు? ఇన్ని కష్టాలు పడుతుంటే కేసీఆర్ ఎందుకు బయటకు వస్తలేడు? ఫస్ట్ ఎవరు మాట్లాడాల్సింది? ఓట్లేసిన జనం కదా! హ్మ్. మాకెందుకు మీరు వాగ్దానాలు ఇచ్చి మోసం చేశారు? మరి జనానికి పట్టింపు లేనప్పుడు జనం కోసం కేసీఆర్ ఎందుకు పట్టింపు ఉంటది? ఇప్పుడు నిన్ను మోసం చేసిండు. నిన్ను మోసం చేసిండనే కదా కేసీఆర్‌ని దించినావు నువ్వు. నీకు హామీలు ఇచ్చిండనే కదా! మరి హామీలు తీసుకొని మోసపోయినోనివి, ఈయనను దించి నువ్వు ఆయనను గద్దెనెక్కించినోనివి, నువ్వు తిరగబడు మొదలు. నువ్వు గల్లబట్టి అడుగు నీ ఎమ్మెల్యేను. నీకు ఓట్లేయడానికి నువ్వు ఈ హామీ ఇచ్చినావు, ఎందుకు అమలు చేస్తలేవు అని అడుగు. నీ లోపల కదలికలేనప్పుడు కేసీఆర్ ఎందుకు వస్తాడు? ముందు మీరు మాట్లాడండి. మీకు అవగాహన లేదా? మీకు డబ్బులు ఇస్తానంటాను కదా ఓట్లేసింది. ఎందుకు ఇస్తలేరు? నీకోసం కేసీఆర్ ఎందుకు రావాలి? తెలంగాణ తేవాలి, నీకు నీళ్ళు ఇవ్వాలి, నీకు అన్ని రకాలుగా అవసరాలను చూసుకోవాలి.
నువ్వు ఆయన ఇంట్లో కూర్చోబెడితే మళ్ళీ నీకోసం రావాలనా? కేసీఆర్ అలిగిండా ఇప్పుడు తెలంగాణ ప్రజల మీద? అందరం అలుగుతాం. కేసీఆర్ ఒక్కడేంది వీళ్ళు చేసింది ఘనకార్యమని. అంటే ఓట్లు లేకపోతే అలుగుతారా మీరు? నేను అనేది ఓట్లు లేకపోతే అలగడం కాదు, ఉం. ఇష్టమే కదా గెలిపించుకున్నారు. ఉం. మీ కష్టాలు వచ్చినప్పుడు అడగాల్సింది మీరు రేవంత్ రెడ్డి కదా. వాళ్ళకు నాయకత్వం కావాలంటే నాయకత్వం మీరు అవసరం అనుకుంటే వీళ్ళనే ఎన్నుకునేవాళ్ళు కదా. ఎలక్షన్ వచ్చినప్పుడు చూసుకుందాం. ఎందుకంటే మీరే కదా ఇంట్లో కూర్చోమన్నారు, మళ్ళీ ఎందుకు రావాలి మేము మీకోసం? ఆయనకు ఓట్లేసిన గజ్వెల్ వాళ్ళకి ఆయన ఏమైనా చేస్తాడు, సిద్దిపేటలో హరీష్ రావుకి ఓట్లేసిన ఆయన కోసం చేస్తాడు. అయినా కూడా ఈ ప్రజల కోసం వాళ్ళు మాట్లాడుతున్నారు. కేసీఆర్కు సంస్కారం లేని వాళ్ళతో మాట్లాడడం అనేది ఇష్టం ఉండదు. ఆయన రాష్ట్రప్పుడే సుజన విధేయుడు అని రాస్తాడు. నేనైతే చెప్తున్నా కేసీఆర్ను, ఆ ప్రతిపక్ష నాయకుని పదవి లేకున్నా పర్వాలేదు, కానీ 5 ఏళ్ళ దాకా ఈ పిచ్చి జనం కోసం అయితే అసెంబ్లీకి పోవాల్సిన అవసరం లేదు. కావాలంటే వాళ్ళని మేల్కొల్పడానికి జనంలోకి రమ్మని చెప్తున్నాం. మీరు తప్పు చేసినరా నాయన, మీరు ఓట్లేసి గెలిపించిన వాళ్ళని మీరే అడగాలి. నానా పటేకర్ సినిమా ఒకటి ఉంది, ఒక అమ్మాయి మీదకి వాడు గుండాగాడు వస్తున్నప్పుడు ఈయన హెల్ప్ అడుగుతుంది, నీకు చేతులు లేవా కాళ్ళు లేవా, నువ్వు కదా తిరగబడాల్సింది, చైతన్యం కలిగిస్తుంది. నేను ఎన్నిసార్లు నీకోసం రిస్క్లోకి వస్తా. అగో ఆ నానా పటేకర్ పాత్ర పోషించడానికి కేసీఆర్ రావాలి, అసెంబ్లీకి పోయి అడ్డుపడడానికి కాదు. సంస్కారం లేని వాళ్ళతోని కేసీఆర్ కూర్చోవాల్సిన అవసరం లేదు, మాట్లాడాల్సిన అవసరం లేదు. నిన్నటికి నిన్న కూడా ఒక మీటింగ్లో కేసీఆర్ పేరు ఒక సోషల్ మీడియాలో కూడా దాదాపు ఆ మీటింగ్ మొత్తంలో దాదాపు ఒక 30-40 సార్ల నుంచి కేసీఆర్ పేరు తీసుకున్నారు ఎవరు? రేవంత్ రెడ్డి. బట్ మొన్న జరిగిన ఏదైతే ఏప్రిల్లో అదైతే పార్టీ మీటింగ్ జరిగింది కదా, అక్కడ కేసీఆర్ కనీసం రేవంత్ రెడ్డి పేరు కూడా తీసుకోలేదు. ఎట్లా వస్తున్నారు? అవసరం ఏమున్నది? ఇప్పుడు ఒక మనిషి పేరు ఎత్తాలంటే కూడా ఆ మనిషికి అర్హత ఉండాలి. పేరెత్తే అర్హత కూడా లేదు. ఎందుకు అంటే ప్రజలు ఇష్టపడి ఆయనను పెట్టుకున్నారు. ఆయన ఒక్క మంచి పని కూడా చేయట్లేదు. 1.5 ఏడాది అయింది. కనీసం పక్క నుంచి నీళ్ళు పోతా అంటే కూడా ఎత్తి పొలాలకు పోయట్లేదు. ప్రజలే చూసుకోవాలి. కేసీఆర్ ఎందుకు ఆయన నోట్లోకి వెళ్ళి ఆయన మాట తీయాల్సిన అవసరం ఏముంది? సంస్కారం లేని వాళ్ళ పేర్లు కేసీఆర్ తీయడు. కేసీఆర్ను ఈ తెలంగాణ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది. కేసీఆర్ లాగా కేవలం 10 ఏళ్లలో 9.5 ఏళ్లలో విధ్వంసమైన తెలంగాణను 26, 24, 25, 26, 27 ర్యాంకుల్లో ఉన్న తెలంగాణను 1, 2, 3, 4, 5లోకి తీసుకొచ్చాడు. వలసలు లేకుండా చేసిండు. ఆత్మహత్యలను తగ్గించాడు. ఆకలి చావులు లేవు, గంజి కేంద్రాలు లేవు. మహబూబ్నగర్ జిల్లాలో గద్వాల తాలూకాలో సిపిఐ సిపిఎం వాళ్ళు రాయచూరు నుంచి జొన్నలు తీసుకొచ్చి గంజి కేంద్రాలు పెట్టేవాళ్ళు. జయశంకర్ సార్ నేను పోయినప్పుడు కూడా వాళ్ళ బాధ చూసి మేము కూడా రాయచూరు మార్కెట్లో జొన్నలు కొని గంజి కేంద్రాలు పెట్టాం. జొన్నలు ఇచ్చిన వండుకోము. ఆ పరిస్థితులు లేకుండా చేసిండు. తెలంగాణ వాడు ప్రపంచంలో ఎక్కడున్నా తల ఎత్తుకునే గర్వపడేలాగా చేశాడు. రాష్ట్ర ఎకానమీని 51,000 కోట్ల నుంచి 2.5 లక్షల కోట్లకు పెంచాడు. తలసరి ఆదాయాన్ని 97,000 రూపాయల నుంచి 3.5 లక్షల రూపాయలకు పెంచిండు. రాష్ట్ర జిఎస్డిపిని 3.5 లక్షల కోట్ల నుంచి 13 లక్షల కోట్లకు పెంచాడు. కమర్షియల్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్ ఆదాయాన్ని 29,000 కోట్ల నుంచి 1,12,000 కోట్లకు పెంచాడు. అందుకు తెలంగాణ ఎప్పటికీ కేసీఆర్కు రుణపడి ఉంటుంది. ప్రతి కుటుంబానికి 200 కూడా దిక్కులేని కుటుంబానికి 2,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాడు. చచ్చిపోతే 50,000 ఇయ్యని చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి 6 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చి ఆదుకున్నాడు. పెళ్లిగాని పిల్లలకు కళ్యాణ లక్ష్మి పెట్టాడు. అయినా ప్రజలకు కృతజ్ఞత లేదు చాలామందికి. ఒక 1.5% తేడాతోనే ఓడిపోయినలు. బట్ ఈ 1.5% 39% ఎవరైతే 38% ఓట్లు వేసినలో వాళ్ళకి ఎప్పుడు కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తాం. కానీ ఎవరైతే కేసీఆర్ను వ్యతిరేకించి రేవంత్ రెడ్డి గొప్పోడని తెచ్చిపెట్టుకున్నారో వాళ్ళ కష్టాలు తప్పవు. వాళ్ళ కోసం వీళ్ళు కూడా కష్టాలు పడాల్సి వస్తుంది. కానీ ఇప్పటికైనా జ్ఞానోదయం కావాలి ఆ ప్రజలకు. మనమే కదా తప్పు చేసింది. డబ్బులకు ఆశపడి 2,000కు 4,000 ఇస్తానంటే బొల్తా పడ్డాం కదా. ఇప్పుడు కళ్ళు తెరవాల్సింది వాళ్ళు, కదలాల్సింది వాళ్ళు. కేసీఆర్ వస్తే వాళ్ళని కదిలించడానికి వస్తుంది. వాళ్ళ కష్టాలు కన్నీళ్లు తుడిచే పరిస్థితిలో కేసీఆర్ లేడు. ప్రతిపక్షంలో కూర్చున్నంత మాత్రాన 2,000, 4,000 కేసీఆర్ చేయలేడు. అది వాళ్ళు గలబట్టి వసూలు చేసుకోవాలి. 60-70 మంది ఎమ్మెల్యేలను గెలిపించింది కదా, ఆ ఎమ్మెల్యే ఇళ్ళ ముందు పోయి నిరసన ప్రదర్శనలు చేయాలి. మా పెన్షన్లు పెంచమని అడగాలి, రైతు భరోసా బకాయిలు చెల్లించమనాలి, రైతు రుణమాఫీ కొద్దిమందికే వచ్చింది అందరికీ రాలేదని అడగాలి. అది చేయకపోతే కేసీఆర్ ఏం చేస్తాడు? నష్టపోవాల్సింది కేసీఆర్ కాదు, వాళ్ళు. కేసీఆర్కి ఏమవుతుంది? రెస్ట్ తీసుకుంటాడు, అవసరమైనప్పుడు వస్తాడు ఆయన. అంటే ఒక ప్రతిపక్ష నేతగా ప్రశ్నించాలి కదా ప్రభుత్వాన్ని. అసెంబ్లీలోకి వచ్చి ప్రశ్నించాలంటే అసెంబ్లీలో ఆ సంస్కారం లేదు కదా, మర్యాదగా మాట్లాడే సంస్కారం అసెంబ్లీలో లేదు కదా. అన్పార్లమెంటరీకి నిలయమైంది కదా అసెంబ్లీ.
ప్రజల మధ్య పోయి మాట్లాడతాడు, ప్రెస్లో మాట్లాడతాడు. ఆయన ప్రతినిధులు ఉన్నారు, 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. ప్రతి దగ్గరికి మెయిన్ పర్సనే, ముఖ్య నాయకుడే వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. కాంగ్రెస్లో రాహుల్ గాంధీ మాట్లాడతాడు, ప్రజల మధ్యకు వచ్చి నాయకులు మాట్లాడతారు, పార్లమెంట్లో వాళ్ళు మాట్లాడతారు, అసెంబ్లీలో ఆయన డెలిగేట్ చేశాడు కాబట్టి డిప్యూటీ లీడర్స్ మాట్లాడతారు. ఎందుకంటే ఆయన లాంటి వ్యక్తి మాట్లాడాల్సిన వేదిక లాగా అసెంబ్లీ లేదు. అసెంబ్లీని ఆ సమున్నత స్థానంలోకి తీసుకెళ్తే, మాట్లాడే వాళ్ళు వాక్శుద్ధితో మాట్లాడితే, అప్పుడు కేసీఆర్ వస్తే ఆ సభకు నిదానం ఉంటుంది, గౌరవం ఉంటుంది. అని థర్డ్ క్లాస్ వాళ్ళతో మాట్లాడు కేసీఆర్. మాట్లాడాలనుకుంటే నేను అనట్లేదు. థర్డ్ క్లాస్ వాడు ఏ పొజిషన్లో ఉండొచ్చు, ఏ పొజిషన్లో ఉన్నా వాడు థర్డ్ క్లాస్. ఎందుకంటే పద్యం ఉండేది, కనకపు సింహాసనమున్న చునకము కూర్చున్న, అంటే ఇక చునకం కూర్చున్నా కూడా పోయి కాలు మొక్కాలనా చెప్తున్నా. సీటుకు వాల్యూ నేను అనేది ఏంటంటే, సీటుకు వాల్యూ ఉంటుంది, ముఖ్యమంత్రి గారు అని సంబోధిస్తారు, కానీ వ్యక్తికి గౌరవం ఇచ్చే పరిస్థితి లేదు. తెచ్చుకోవాలి. ఆయన కావాలని చేస్తున్నాడు నిజంగానే. ఆయనకు నిన్నటికి నేను ఒక మీటింగ్ లో కూడా అన్నాడు, కేసీఆర్ రావాలి అసెంబ్లీలో అటు సైడ్ కూర్చుంటే, నేను ఇటు సైడ్ కూర్చుంటే మేము చేసే ఆయన మంచి డ్రీమ్ పనులు అది, చూసి, ఆయన డ్రీమ్ అది. ఆయన చేసే మంచి పని ఒక్కటి లేదు. నేను చేసే మంచి పనులు చూసి ఆయన నేను కొనుక్కోవాలి అని అంటున్నాడు. 100 రోజులు పూర్తయినప్పుడు ఒకసారి, ఉమ్, సంవత్సరం పూర్తయినప్పుడు ఒకసారి టీవీ ఛానళ్ళు పిలిచాయి. ఉమ్, మీరు విశ్లేషకులు కదా, ఏమన్నా మంచి పనులు ఉంటే చెప్పండి అని వాళ్ళ కాంగ్రెస్ ఛానల్స్ కూడా పిలిచినాయి. ఉమ్. కానీ చాలా కష్టపడ్డా నేను. ఏమన్నా మంచి చెప్పండి. పనుల కోసం వెతుక్కుంటే ఏం దొరకలే, 1-2 తప్ప. ఓ రోజు ఆడ కూర్చుంటే స్క్రోలింగ్ వస్తుంది, గంటా చక్రపాణి గారికి వైస్ ఛాన్సలర్ ఇచ్చారని. అగో నువ్వు మంచి పనులు చేస్తావని అడుగుతున్నావు కదా, ఇది ఒకటి మంచి పని చేసిండని చెప్పి, అదే రోజు 1 year అయిన టైంలో అది ఒకటి మంచి పని చేసిండు. ఇంకేమన్నా అంటే ఇంకేమన్నా నాకేం తెలుస్తలేవు మరి, ఇంకేం మంచి పని చేసిండు నాకైతే తెలియదు అని చెప్పి. ఉచిత బస్సు పెట్టిండు మహిళలకు, ఫ్రీ బస్. అదొక మంచి పని. ఎక్కడన్నా క్వింటాల్కి 500 ఇస్తే అది మంచి పని, అందరికి ఇవ్వకపోయినా ఇచ్చిన కాడ మంచి పని. రుణమాఫీ. గ్యాస్ కొంచెం ఇస్తున్నాడు, మంచి పని. రుణమాఫీ కొందరికైనా అయింది, మంచి పని. కానీ ఇక ఆయన అనుకున్న హామీలన్నీ ఏమి ఇవ్వలే కదా. అందులో కూడా 6 గ్యారంటీలలో 13 హామీలు ఉన్నాయి. 13 హామీలో 4-5 కూడా అమలు జరగలేదు. ఎందుకని పోవడాలి? ఇంత వర్షాలు పడుతున్నా కూడా నువ్వుగా నీళ్ళు ఇవ్వలేకపోతున్నావు కదా. కరువు కాలం వచ్చింది ఇప్పుడు, మరి ఈ సంవత్సరం అంతా కరువే. ఇప్పుడు జాగ్రత్త పడకపోతే తర్వాత నువ్వు నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిస్తావు? నిన్ను నమ్ముకొని రైతులు నాట్లేసుకున్నారు, అవి ఎండిపోయే టైంకి నువ్వు ఎక్కడి నుంచి ఇస్తావు ఇప్పుడు నింపుకోకపోతే? ఇప్పుడు పోలవరం కట్టినాక కాళేశ్వరం రిపేర్ కాదా అంటున్నాం. మరి ఇట్లా కాళేశ్వరం పరిస్థితి ఏంది భవిష్యత్తులో? మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి వచ్చేంత వరకు కాళేశ్వరం అంటే పరిస్థితి కేసీఆర్ అంతేనా? వచ్చినా ఇంకొక ప్రభుత్వం వచ్చినా కూడా ఉమ్, తెలంగాణ ప్రజల గురించి ఆలోచించే ముఖ్యమంత్రి వస్తే మెడిగట్టు రిపేర్ చేస్తారు. లేకుంటే ఎన్డీఎస్ఏ మీద సాకు చెప్పుకుంటూ మా గోదావరి డెల్టాకు నీళ్ళు ఇస్తాం. ఉమ్. ప్రజల లక్ష- లోపల స్పందన రావాలి. ఉమ్. ప్రజలు స్పందించకపోతే ఏ ముఖ్యమంత్రి కూడా ఏం చేయలేడు. ఇదే మన ప్రజలు డబ్బు- ఇప్పుడు అది మన డబ్బులే కదా, కాళేశ్వరం డబ్బులు అంటే కేసీఆర్ ఇంటికి వెళ్ళి తెచ్చింది కాదు. కానీ అట్లా అనుకుంటలేడు కదా రేవంత్ రెడ్డి. ఉమ్. అది కేసీఆర్ జాగిర్ అనుకుంటాడు మేడిగడ్డ. ఆయన ఇంటికి వెళ్ళి తెచ్చింది కట్టిన మనం వేసిన పనులతోనే కట్టిన డబ్బులు. ఒకసారి ప్రజాస్వామ్యం. అధికారం మారిన తర్వాత ఉమ్. అది నష్టమైన కష్టమైన ప్రభుత్వ నెక్స్ట్ బాధ్యత. ప్రభుత్వాలు కానీ కంటిన్యూ చేయాలి. అట్లా ఆలోచిస్తలేదు. అట్లా ఆలోచిస్తే బాగానే ఉండేది. తెలంగాణ అసలు జై తెలంగాణ అనడం గురించి తెలంగాణకి ఏదో చేస్తాడని మెడ మీద తలకాయ ఉన్నవాడు కూడా అనుకోవాల్సిన అవసరం లేదు.